నమస్తే. హాయ్. మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ను ఆ యొక్క బైక్ నెంబర్ కావచ్చు లింక్ చేసేసి కఠినమైన చర్యలు తీసుకొని డబ్బులు అకౌంట్ నుంచి కట్ చేసే విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఎంత కట్ చేస్తాను, ఏం కట్ చేస్తాను అని చెప్పారా? పర్టికులర్ గా అట్లా ఏం చెప్పలేదు, కానీ దానికి ఎంత ఫైన్ పడుతుంది? బేసిక్ గా ట్రాఫిక్ చలాన్లు రేవంత్ రెడ్డి కనిపెట్టలే. గతం నుంచి మోటార్ వెహికల్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి దీనికి సంబంధించిన చట్టాలు పనిచేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఈ రోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీనో లేదంటే ఇంకోటో పక్కన పెడితే సీసీ కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు సిగ్నల్స్ దగ్గర. తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతిలో చూడండి ఒక సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ ఏం పని చేస్తుంది అంటే, మీరు ఆ సెల్ ఫోన్ తీసుకొని చూడండి, రోజుకి 200 నుంచి 350 ఫోటోలు కొడుతున్నాడు. వాడు బండి ఓనరా, వాడు హెల్మెట్ పెట్టుకోలేదా, ఏది ఉండదు. ఫోటో కొట్టు, అప్డేట్ చేయి, 130 రూపాయలు 135 రూపాయలు ఫైన్ వేసేసి. సో ఇది వ్యవస్థ. అంటే డైరెక్ట్ గా రోడ్ ఎక్కితే లూటీ చేయడం మొదలుపెట్టింది ఏ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అట్లే ఉంది, ఈ ప్రభుత్వం. కానీ అడ్వాన్స్ గా వెళ్ళిపోయారు వీళ్ళు. అడ్వాన్స్ ఏంటంటే అకౌంట్స్ లోంచి డైరెక్ట్ తీసుకోవాలి. మరి అంత చిత్తశుద్ధి అంత నిజాయితీ గల రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, అవినీతి జరిగింది అని గదెనెక్కిండు. ఈయననే కదా గత 5 సంవత్సరాలు మొత్తుకున్నది. ఎప్పుడు 2023-22 సంవత్సరాల్లో కాళేశ్వరం అవినీతి జరిగింది, రోడ్ల అవినీతి జరిగినాయి, క్యాములు జరిగినాయి, పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగినాయి. కవిత ఆస్తి ఎంత, కేటీఆర్ ఆస్తి ఎంత, హరీష్ రావు ఆస్తి ఎంత, కేసీఆర్ ఆస్తి ఎంత, మొత్తం బట్టలు తీస్తా అన్న పెద్ద మనిషి ఎందుకు ఈ రోజు అవినీతులు బయట పెడతలేడు? పేద ప్రజల చలనాలతోనే ఎందుకు ప్రభుత్వాలు నడిపే పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం దగ్గర ఖజానాలో పైసలు లేవు, కొట్టుకొస్తారు మంత్రులందరూ. లిటరల్ గా ₹1 లేదు. రోజు తెల్లారు లేగి ఎవరిని అప్పు అడగలరా దేవుడా రావడానికి తిరుగుతారు. సొంత రేవంత్ రెడ్డి అన్నగారి వెహికల్ కే నెంబర్ ప్లేట్ ఉండదు. మీరు ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ నీ అన్న అకౌంట్, నువ్వు మంచివాడిని, నేను నీతిపరుని అని చెప్పు. సెకండ్ థింగ్, అసలు ఈ డ్యూటీ చేయాల్సింది ఎవరు? ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈ డ్యూటీ చేస్తలేదు. డైరెక్ట్ గా ఇప్పుడు ఈ ఏరియా ట్రాఫిక్ ఏరియా కాదు, ట్రాఫిక్ ఏరియాలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డ్యూటీ చేస్తలేదు. ట్రాఫిక్ లేని ఏరియాలోకి వచ్చి బండి పార్కింగ్ లో ఉంది అని చెప్పేసి డైరెక్ట్ గా ఫోటోలు కొట్టి వెళ్ళిపోతున్నారు. అంటే గల్లీలో పెట్టినా కూడా ఫోటోలు వేస్తారట. అంటే పైసలు లేవు సార్, ఏడికెళ్ళేయాలి? నీ ఇంట్లోకి కూడా వచ్చి కొడతారు రేపొద్దున. నీ ఇంట్లోకి కూడా మిడిల్ స్టాండ్ వేయాలి, సైడ్ స్టాండ్ ఎట్లా వేస్తావు పోయి, నేను చలాన్ కొడుతున్నాను చెట్టు కొట్టి పోతారు. ఎంత దుర్మార్గం అంటే కాంప్లెక్స్ లోపల ఉన్న బళ్ళకి కూడా చలాన్లు కొట్టి అడిగితే మేము వేస్తాం మా ఇష్టం అంటారు. ఎవరైనా గల్లవాటుకుని అడగలేవు కానీ పోలీసు వాళ్ళని. పోలీసు వాళ్ళు ఏం తప్పులేదు, పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, అందుకు హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. కాకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంటే కామెడీ. రేవంత్ రెడ్డిది ఇక్కడ ప్రాబ్లం అంతా. ఎందుకంటే భావదారిత్యం. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో వ్యవస్థల్ని. రేవంత్ రెడ్డి గారు వ్యవస్థలను అర్థం చేసుకున్న తర్వాత ఏ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని బయట దేశాలు ఎలా పాటిస్తున్నాయి, మన దేశం ఎలాంటి చర్యలు పాటిస్తుంది, అసలు ఏం జరిగింది అనేది మనం చూడాలి. అది చూడకుండా డైరెక్ట్గా నేను చలాన్లు వేస్తా, బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తా అంటే ఫస్ట్ ఈ రాజకీయ నాయకుల బ్యాంక్ అకౌంట్లని లింక్ చేయాలి. ఎఫిడవిట్లోనే లింక్ చేసి నా అకౌంట్లో ఈరోజు ₹1 ఉంది, నేను 5 ఏళ్ల తర్వాత కూడా దీని మీద న్యాయంగా సంపాదిస్తే 4 టైమ్స్ సంపాదిస్తానేమో, ఇంతకు మించి నా అకౌంట్లో ఎక్కువ చూపెడితే నెక్స్ట్ అఫిడవిట్లో మొత్తాన్ని ప్రజలకి దారాదత్తం చేస్తా, రాసిస్తా అని చెప్పేసి వీళ్ళ అకౌంట్లు లింక్ చేయాలి. వీళ్ళ ఆస్తులు కోట్ల పెరుగుతాయి. వీళ్ళు అవినీతి చేస్తారు, వీళ్ళ అకౌంట్లు చూపెట్టారు. స్విస్ బ్యాంక్ అకౌంట్స్లో నిన్న ఏదో పత్రిక ఇస్తే అటు జగన్మోహన్ రెడ్డి 2nd ప్లేస్లో ఉన్నాడు, ఇక్కడ తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 13వ ప్లేస్లో ఉన్నాడు. అంటే వీళ్ళు ప్రపంచ బ్యాంకు కూడా గుర్తించింది వీళ్ళ ఇంత కోటీశ్వర్లని. గత ప్రభుత్వం అట్లే దోచుకుపోయింది. ఈ ప్రభుత్వంలో భావదారిద్ర్యం కలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే. ఆయనకి తెలియదు, చేయరాదు, చిత్తశుద్ధి లేదు. ఇట్లా చేస్తేనే స్ట్రిక్ట్గా ఉంటారు, డిసిప్లిన్ లేదు. ఇండియాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇలాంటి కఠినమైన రూల్స్ ఉంటేనే యాక్సిడెంట్లు ఆగిపోతాయి, ప్రాణాలు నిలబడతాయి అనేది వాళ్ళ ఇంటెన్షన్. యథా రాజా తథా ప్రజ. రాజు ఎట్లా పాలిస్తాడో ప్రజలు అట్లే బిహేవ్ చేస్తారు. నువ్వు అవినీతి పాల్పడి, కుంభకోణాలకి పాల్పడి, రకరకాల స్కాములు చేస్తూ, లంచాలు తింటూ, ఆఫీసర్లు ప్రాపర్గా లేకుండా, నువ్వు లంచాలు తీసుకున్న తర్వాతనే పోస్టింగ్లు ఇస్తున్నారనే రూమర్ అయితే గట్టిగా ఉంది. సిటీలో ఉన్న కమిషనర్ల వరకు ఓకే, ఐపీఎస్ల వరకు ఓకే, ఆ కిందున్న స్థాయి క్యాడర్ అంతా మినిస్టర్ల కన్సర్న్లలో, ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల కన్సర్న్లోనే వ్యవస్థ నడుస్తుంది. సో రాజు అవినీతి పరుడైతే దేశంలో ఉన్న ప్రజలు ఏమవుతారు? ఎందుకు మేము రూల్స్ పాటించాలి? నీకుందా రూల్? మీ తమ్ముడే నెంబర్ ప్లేట్ వేసుకురాకుండా అని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా పేజ్లో తిరుగుతుంది, సర్క్యులేట్ అవుతుంది, ఫస్ట్ నీ తమ్ముడి బండికి చలానే అని. సో మీరే రూల్స్ పాటించారు, మమ్మల్ని వచ్చి రూల్స్ పాటించాలి, సీరియస్గా స్ట్రిక్ట్ కఠిన చర్యలు, ఇవన్నీ కామెడీ అన్న. ఆయనకి ఏదో టైంపాస్ అవ్వక సంక్రాంతి పూట ఒక ప్రోగ్రామ్ పెట్టిండు, దానిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. డైవర్షన్ పాలిటిక్స్, ఏదో అటుది ఇటు మార్చాలి, ఇటుది అటు మార్చాలి అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేసి చూపెట్టాలి. అంటే సార్ ఓపెన్గా మీరు చెప్పండి, జనరల్గా అంటే నిజంగా ఇలాంటి ఒక రూల్స్ తీసుకురావడం వల్ల జనాల్లో అవేర్నెస్ వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తాడని మీరు అనిపించట్లేదా మీకు? ఎక్కడ ప్రవర్తించడానికి కారణం ఎవరు? ఈ సమన్వయ లోపం. జిహెచ్ఎంసీ వాడు, వాటర్ వర్క్స్ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరైతే ప్లానింగ్ ఇచ్చారు, ఇప్పుడు దీనికి పార్కింగ్ లేదు, ఈ సెల్లార్ 30 ఏళ్ళ పాతది. సో ఈ ఇంట్లో పార్క్ చేసుకోవాలంటే ఎక్కడ పార్క్ చేయాలి?
రోడ్డు పైనే నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, నేను ట్రాఫిక్ రోడ్లో వచ్చి జామ్ చేస్తలేను కదా, ఇక్కడ కూడా వచ్చి నువ్వు చలాన్ కొడతా అంటే ఎట్లా? నీకు నిజంగా హైవేస్లోనో మెయిన్ ట్రాఫిక్ జంక్షన్స్లోనో మీకు ఐడెంటిఫై చేసిన ఏరియాస్లో మీరు చలాన్ చేయొచ్చు. నాకు ఏదో సాయంత్రానికి 1000 చలాన్లు వేసుకురమ్మన్నారు కదా అని చెప్పేసి దొరికిన బండి నెలలో కొడితే నేను సంపాదించేది 1000 రూపాయలు అయితే నీకెందుకు ఇవ్వాలి 135 రూపాయలు? అసలు ఎవరు నువ్వు పాలిస్తున్నావు దానికి? నీ పారామీటర్స్ ఏంటి? నీ పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా? నీ పారామీటర్స్ కరెక్ట్గా ఉండి నేను ఇదిగో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఏరియా ఇచ్చాను, ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాను, ఈ ఏరియాలో వాష్రూమే లేదన్నా, పబ్లిక్ టాయిలెటే లేదు, సులభ కాంప్లెక్సే లేదు, ఈ రేడియస్ 1.5-2 కిలోమీటర్స్ ఏరియాలో నాకు వాష్రూమ్ వచ్చింది అర్జెంటు, ఎవరింట్లోకి పోయాలి? నాకు గవర్నమెంట్ అయితే ఫెసిలిటీ ఇవ్వాలి కదా, ఒక సులభ కాంప్లెక్స్, ఒక వాష్రూమ్, నేను గోడ పక్కకు పోయి పోస్తా. నాకు అర్జెంట్ ఏం చేయాలి? ప్రకృతి ఆగదు కదా, పోస్తా. అది తప్పు ఎట్లయితుంది? సరే నాకు ఇక్కడ ఖాళీ ఉన్నాం, గంట నుంచి ఈడనే ఉన్నాం, ఇక్కడ మొత్తం రోడ్డు ఖాళీ ఉంది, నేను ఇక్కడ బండి పెట్టుకున్నా, ఏంటి తప్పు? ఏంటి ప్రాబ్లం నాతో? నువ్వు వచ్చి ఎందుకు చలాన్ కొడతావు? నా షాప్ ముందు నాకు ఎవడో వెండర్ వస్తాడు, వచ్చి బండి ఆపుకొని టీ తాగేసిపోదామని బండి ఆపుతాడు, నువ్వు ఈ లోపల వచ్చి చలాన్ కొడతావు. ఎవరు కట్టాలి పైసలు? అది డ్రైవర్ పెట్టుంటాడు, ఆ డ్రైవర్ని అడుగుతారు, ఏం ఎందుకు పెట్టినావు? నీ శాలరీలోకి వెళ్ళి కట్ చేస్తాడు, వాడి శాలరీ 20,000 ఉంటుంది. లక్షల కోట్లు తిన్న ప్రభుత్వాలలో ఉన్న గత ప్రభుత్వ పాలకులని బట్టలు కూడా తీస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎవరి అవినీతిని బయటపెట్టిండు, ఎన్ని కోట్ల రూపాయల అవినీతి అక్రమార్జనల్ని ప్రభుత్వానికి రీకలెక్ట్ చేసిండు, చెప్పిన తర్వాత ప్రజల మీదకి రావాలి. పై స్థాయిలో వాళ్ళు చేసేదేమో అత్యంత దుర్మార్గమైన చర్యలు, అడ్డగోలుగా దోసుకుంటారు. కింద స్థాయిలోకి వచ్చి 135 రూపాయల చలాన్లు కొన్ని వేల మంది దగ్గర దోసుకుంటుంటే పర్ మంత్ 10 నుంచి 15 చలాన్లు పడుతున్నాయి. ఇప్పుడు నేను హెల్మెట్ వేసుకోవాలి, నాకు ఇది కొట్టు, నో పార్కింగ్లో కొట్టేస్తున్నావు, నో పార్కింగ్ అని కొట్టేస్తున్నావు, లేదంటే హెల్మెట్ లేదని కొట్టేస్తున్నావు, ఫోన్ మాట్లాడుతున్నాను కొట్టేస్తున్నావు. అసలు జరుగుతుందా లేదా అని ఎవడు ప్రామాణికత? నా ఫోటోనే ప్రామాణికత, ఆ ట్రాఫిక్ కానిస్టేబులే ప్రామాణికత. మార్కెటింగ్ అయిపోయింది, టార్గెట్లు పెట్టిరు, సాయంత్రానికి 300 ఫోటోలు ఇవ్వాలి ఎట్టి తిరిగి. వాడు సిగ్నల్ దగ్గర డ్యూటీ చేస్తుండో లేదో తెలియదు కానీ చలాన్లు మాత్రం కొడుతుంది. నువ్వు ఇదే పని చేయన్న, వారం రోజులు పంజగుట్ట సెంటర్లోకి వెళ్ళు, బంజారాహిల్స్ నాగార్జున సర్కిల్ సెంటర్లోకి వెళ్ళు, లేదంటే జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళు, లేదంటే అమీర్పేట్ జంక్షన్లోకి వెళ్ళు. ఎంతమంది ట్రాఫిక్ వాళ్ళు ఏం పని చేస్తున్నారు చూడు. వాళ్ళ తప్పేం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, టార్గెట్లు పెడుతుంది. ప్రభుత్వం టార్గెట్ చేయకపోతే వానికి ఏం అవసరము? ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఏం అవసరం? ఫోన్ తీసుకొని 100 ఫోటోలు కొట్టాల్సిన అవసరం ఏముంది? నాకేం సోకేం కాదు కదా. ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరైనా నేనైనా సరే ట్రాఫిక్ రూల్స్ లేదంటే మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఏమేమి ఉన్నాయో అన్నిటినీ పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెట్టారు, ఎస్ ఇట్స్ గుడ్, గత ప్రభుత్వం పెట్టింది, అది రన్ అవుతుంది, అది బాగుంది. సో రోడ్డు మీద బండి పెడితే కొట్టేస్తా, లేదంటే హెల్మెట్ లేకపోతే కొట్టేస్తా అంటే నా ఇంటి నుంచి నేను నైట్ డ్రెస్ వేసుకొని ఏదో గల్లీ చివరి ఛాయ్ తాగడానికి వస్తాయి. ఈ కాలనీస్లో చేస్తున్నారు, వెల్లంకి ఫుడ్స్ దగ్గర, గణపతి కాంప్లెక్స్ దగ్గర, శ్రీనగర్ కాలనీ గల్లీల్లో, కృష్ణనగర్ గల్లీల్లో, ఏదో మా ఏరియాలో మమ్మల్ని తిరగనివ్వరా మీరు? హైవేలో ఆపు, హైవేలో మా బండి పోయిందా, నీకు ఏదైనా ట్రాఫిక్ వైలేషన్ ఉందా, ఆపినామా, చలాన్ వేసినామా ఆన్ స్పాటు, లేదు ఆపి ఇదిగో నీ చలాన్ కొడుతున్నా, నువ్వు ఇది మిస్టేక్ చేసినావు అని అవేర్నెస్ చెప్పి, లేదంటే క్లాసెస్ కండక్ట్ చేయి, నువ్వు వచ్చి ఒక క్యాంపెయిన్ రన్ చేయండి. ఇదిగో హెల్మెట్ పెట్టుకోకపోతే చలాన్ పడుతుంది, చలాన్ కాదు ఇంపార్టెంట్, చలాన్ కోసం నువ్వు భయపడద్దు, నీ ప్రాణం పోతుంది యాక్సిడెంట్ అయితే, లేదంటే ఇదిగో నువ్వు నెంబర్ ప్లేట్ వేసుకోకపోతే నీకు బండి తెఫ్ట్ అయితే నీకు మళ్ళీ ఎవడు తెచ్చియాడు రేపొద్దున, లేదు నువ్వు సెల్ ఫోన్ మాట్లాడుతూ పోతున్నప్పుడు నువ్వు పొరపాటున ఎవడైనా గుద్దినా వాడు సఫర్ అవుతాడు, లేదు నువ్వు పడినా సఫర్ అవుతావు, లేదంటే ఏదైనా అడ్డొచ్చినా కూడా నీకు ఇబ్బంది అవుతుంది. ఈ క్యాంపెయిన్ రన్ చేయండి కదా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రన్ చేయండి కదా. వాటి మీద దృష్టి లేదు, వాటికి ఫండ్స్ పెట్టరు, ఎలకట్ చేయరు. 135 రూపాయల చలానా నుంచి మొదలు పెడితే 10,000 రూపాయల చలానా కొట్టాలి, ప్రభుత్వ ఖజానా నింపుకోవాలి. రేపొద్దున 1 కోటి రూపాయలు వస్తే ఆ 1 కోటి రూపాయలు కూడా ఎవరిని అప్పడకుండా అమ్మయ్య అనుకోవచ్చు. అది కూడా అవినీతే, అక్కడ కూడా అవినీతి జరుగుతుంది. ఇక్కడ మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో రోడ్లు వేసారు కదా, రోడ్లు వేసిన రోడ్డు ప్రతి సెంటర్లో వీళ్ళు షురు చేసారు. చలానా కొట్టాడు కాదు, బండి ఎత్తుకపోతారట పోలీస్ స్టేషన్కి, నువ్వు కోర్టుకి వెళ్ళి తెచ్చుకో అంటాడు. ఎందుకు అంటే నో ఆన్సర్. మళ్ళీ అదెవరు? పోలీస్ స్టేషన్ నుంచి, ఎవరు ట్రాఫిక్ వాళ్ళు కాదు, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఎందుకు చేస్తున్నారు? సివిల్ పోలీసులకి ఏం పని అంటే రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇచ్చిండు, మేము వచ్చినాం, అట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డికే ఫస్ట్ క్లారిటీ లేదు, దిమాగ్ పనిచేస్తలేదు, ఆయనకే అర్థమవుతలేదు. కొట్టుకుంటారు, ఆ మంత్రి ఈ మంత్రి, ఆ మీడియా ఈ మీడియా అని చెప్పి కుక్కలు చించిన విస్తరలాగా అయిపోయింది ప్రభుత్వం. ఎవరికేం అర్థమవుతలేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఈ ట్రాఫిక్ చలాన్లు గిలాన్లు అన్నాడానికి ఒక్కడు ఒకటి, కుక్కలు కూడా ఒకటి. కుక్క రోడ్డు మీద ఉన్న కుక్కని రాయేసి కొడితే ఏం చేస్తుంది? కరుస్తుంది. నీకు మా కాలనీలో మా గల్లీలలో మేము పెట్టుకునే బళ్ళ మీద నువ్వు చలాన్ ఎవడ వేయడానికి నీకేం రైట్ ఉంది? అంటే రోడ్ ఎక్కద్దు బండి, మనిషి రోడ్ ఎక్కద్దు, తిరగద్దు, వ్యాపారాలు చేయొద్దు, వ్యాపార సంస్థలు నడవద్దు. చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఇవన్నీ, టీ స్టాళ్ళు కానీ, పాన్ షాపులు కానీ, బట్టల షాపులు కానీ, ఏదో చికెన్ షాప్ కానీ, మటన్ షాప్ కానీ, స్వీట్ షాప్ కానీ, రకరకాల షాప్స్ ఉన్నాయి కాలనీస్లో. ఇవన్నీ
కాలనీలో బళ్ళు పెడుతుంటే వచ్చి పోలీసులు అడ్డదీయడంగా వ్యవహారం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మళ్ళీ స్కోప్ ఉందంటారా లేదంటారా? అది రాజకీయం అన్న, ఆయన బాగా చేసిండు అనుకో, ఏదో బట్టలు ఇప్పుతా చించుతా కేసీఆర్ని సంగతి చూస్తా అన్నాడు కదా, ఎప్పుడో మొత్తం కొల్లుడు అయిపోయారు, మొత్తం జాంజిగిని చెప్ప అయిపోయారు, మొత్తం అందరు కౌగులించుకున్నారు, అలాబిలా అయిపోయింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ని గెలికే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డిని కేసీఆర్ గెలికే పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందర ఎవడు పైసలు వంచుతాడు వాడు గెలుస్తాడు, ఇది క్లియర్. దానికోసం వీళ్ళ తాపత్రయం. ఇక్కడ నీకు చలాన్ వేసిండా ఏం వేసిండా నువ్వు పట్టించుకో, మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఖైరతాబాద్లో పోయి మళ్ళీ నాకు రాత్రి 2500 ఇచ్చారు సార్, నేను చిత్తశుద్ధితోని తెల్లారే పోయి కాంగ్రెస్కి గుద్దుతా సార్ అంటారు. ఇంతకు మించి దౌర్భాగ్యం లేదు. ఓటు బూత్ దగ్గర కూడా క్యాండిడేట్ తాలూకా మనుషులు నేను పలానా పార్టీ అంటే, సార్ నాకు పైసలు రాలేదు సార్, నాకు ఓటు ఉంది, ఇదిగో బూత్ చూడు, నాకు ఓటేయి, నేను ఓటేస్తా మీకే వేస్తా అని చెప్పి పైసలు అడుక్కున్న పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అంటే అట్లా తయారు చేసిన వ్యవస్థలు. సో వీటిల్లో ఎంతవరకు బెటర్మెంట్ వస్తుంది, ఎవడు కరెక్ట్గా ఓటేస్తాడు, ఎవడు కరెక్ట్గా నాయకుడిని ఎన్నుకుంటాడు, అన్నిట్లో కేసీఆర్ ఉంటాడా, రేవంత్ రెడ్డి ఉంటాడా, కేటీఆర్ ఉంటాడా, ఎవరైనా గొప్ప నాయకులు వస్తారా అనేది చూడాలి. కాకపోతే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనేది రావాలి, కొత్త తరం రావాలి, పాలిటిక్స్లో కూడా కొత్తదనం రావాలి. ఉన్నోడు వాడిని తిట్టా వీడిని తిట్టా ఇదే జరుగుతుంది, కానీ ఇది లేదు. క్లియర్గా ట్రాఫిక్ వైలేషన్స్ ఉంటే చలాన్ వేయడంలో ప్రాబ్లం లేదు, కానీ కాలనీస్లో పెద్ద మనుషులు వచ్చి ఛాయ్ దాదాం పోదాం అని వచ్చిన సీనియర్ సిటిజన్స్ బళ్ళను కూడా చలాన్ వేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి అద్భుతం కాదు, ఆయన ఏం కనిపెట్టలేదు రాత్రికి రాత్రి, ఆయనకి ఎవడో రాసి ఇచ్చిన స్లిప్ని చదివినట్టున్నాడు. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా సమాధానం చెప్తాం. జిహెచ్ఎంసీలో రా బిడ్డ, నువ్వు వేసిన చలాన్లకి డబల్ లాగుతారు, సేమ్ టైము నీకు ఎవరు ఓటేస్తారో కూడా చూస్తాం. ఎందుకంటే అదే చర్చ జరుగుతుంది. జూబ్లీస్లో 120 కోట్లు ఖర్చు పెట్టిరట, ఎందుకోసమో, రోడ్ల కోసం, వాటి కోసం, వీటి కోసము. సో ఆ 120 కోట్లు లాగే ప్రయత్నంలో బాధ్యతలు కొంతమందికి అప్పచెప్పారట, వాళ్ళు అదే పనిలో ఫోటోలు తీస్తారట. ఇది ఆఫ్ ద రికార్డ్ మా టీ స్టాల్ దగ్గర నడుస్తున్న డిస్కషన్. మొన్న ఒక పెద్ద ఆయన అంటుండు, మరి 120 కోట్లు ఖర్చు పెట్టారు కదా జూబ్లీస్లో, వసూలు చేయొద్దా అని. ఎట్లా వసూలు చేస్తారు సార్ అంటే, ఉంది కదా నీ బండి, నా బండి, వాళ్ళ బండి, వీళ్ళ బండి, కొట్టుడే అన్నాడు. చలాన్లు ఎత్తాడో ఎత్తుకెళ్ళిపోతాడో, ఇక మనుషులు పెట్టి ఏం చేస్తారో, ఇక రకరకాలు జరుగుతున్నాయి. ఎవరైనా ఏమైనా మాట్లాడితే పార్టీల మనోభావాలు దెబ్బతింటాయి, మనుషులే దెబ్బతింటలేవు ఇవాళ రేపు. నిన్నంటే నువ్వు పట్టించుకుంటలేవు, నన్నంటే నేను పట్టించుకుంటలేను. నా పార్టీని అంటే నా మనోభావం దెబ్బతింటుంది, నీ పార్టీని అంటే నీ మనోభావం దెబ్బతింటుంది. సో సెల్ఫ్ రెస్పెక్ట్లు పోయినాయి, పార్టీ రెస్పెక్ట్లు ఎక్కువైనాయి. కాంగ్రెస్ తాలూకా మనోభావాలు దెబ్బతింటున్నాయి, బీఆర్ఎస్ని అంటే బీఆర్ఎస్ తాలూకా మనోభావాలు దెబ్బతింటున్నాయి, బీజేపీని అంటే బీజేపీ తాలూకా మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే వ్యక్తిగత మనోభావాలు ఎవరికీ లేవు, పార్టీ మనోభావాలు ఎక్కువైపోయినాయి రాష్ట్రంలో. సో అలా తీసుకొచ్చేసిరు, అలా చేసిరు.